ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైన హక్కుల కోసం పోరాటం జరుగుతుంది. గతంలోనూ సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. అప్పటి కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల దీన్ని పోస్ట్ పోన్ చేసుకోవడం జరిగింది. కానీ ఇప్పటికి కూడా తమ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఆర్టీసీ కార్మికులకు మరోసారి జనరల్ సెక్రటరీ పిలుపునివ్వడం జరిగింది. నిన్న కేబినెట్ లో కూడా తమకు సంబంధించిన ఎట్లాంటి ప్రతిపాదనలు రాకపోవడంతో కూడా ఒక నిరాశ నిలిచిపోతూ ఉండడం జరిగింది. ఇప్పుడు ఉద్యోగులంతా చూసుకున్నట్టయితే కార్మికులంతా కూడా ఇందిరా పార్క్ చేరుకోవడం జరిగింది. వేలాదిగా కార్మికులంతా కూడా మనం విజువల్స్ లో చూసుకోవచ్చు ఎంతమంది కార్మికులు రావడం జరిగింది. వీళ్ళంతా కూడా ఇప్పుడు ఇక్కడ నుంచి సెక్రటేరియట్ వెళ్లే విధంగా కూడా సమాయత్తం కావడం జరిగింది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వీళ్ళంతా కూడా చెప్పండి, నిన్న కేబినెట్ లో కూడా మీ గురించి ఏం చెప్పలేదు, ఏమనుకుంటున్నారు? మీ న్యాయమైన హక్కులు పోరాడితే వస్తాయనుకుంటున్నారా? తప్పకుండా వస్తాయని భావిస్తున్నాం. అంటే ఎట్లాంటి సమస్యలు ఎదుర్కొంటారు? ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి గారు వాగ్దానం చేసిండ్రు. ఇప్పటికి 2.5 సంవత్సరాల నుంచి ఆ వాగ్దానాన్ని నెరవేర్చలేదు. ఇప్పటికైనా నెరవేర్చాలని కోరుకుంటున్నాం. చెప్పండి, అంటే డిపోలలో కావచ్చు, మీకు అంటే ఇంతకుముందు యూనియన్లు ఉండేవి చెప్పుకోవడానికి, ఆ తర్వాత వెల్ఫేర్ అసోసియేషన్, ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు చెప్పుకోవడానికి ఎవరైనా ఉన్నారా? అసలు ఎవరు లేరు. మేమే డైరెక్ట్ వెళ్ళి మాట్లాడడం జరుగుతుంది. మా సమస్యలు వెంటనే పరిష్కరించాలి, ప్రభుత్వంలో విలీనం చేయాలి. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి మా బాధను అర్థం చేసుకుని వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలి. ఇప్పుడు మీకు గవర్నమెంట్ ఉద్యోగులతో సమానంగా హెచ్ఆర్ఏకి సంబంధించి 1.5% కట్ చేస్తున్నారు, కానీ ఉద్యోగులుగా మిమ్మల్ని విలీనం చేయాలి. దీనిపైన ఏమంటారు? హామీ ఇచ్చారు కానీ విస్మరించారు. ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది కానీ విలీనం చేయలేదు. కాబట్టి ఇప్పటికైనా కూడా ఈ గవర్నమెంట్ మమ్మల్ని విలీనం చేయాలనేసి మేము కోరుకుంటున్నాం. అంటే బడ్జెట్ లో కూడా డబ్బులు పెడుతున్నారు కానీ అంకెల గ్యారెంటీ అవుతుంది రావట్లేదు. మీకు హామీలు ఇచ్చిన నెరవేరుతాయన్న గ్యారెంటీ ఉందా? లేదండి. ఎక్కడుంది? ఏడుంది? ₹1 ఇదే కూడా పెరగలేదు. ఇప్పుడు ₹1 ఇదే పెరగలేదు. ఎట్లా అనుకుంటాం? కాబట్టి విలీనం చేయండి. మీకు ఇది ఇచ్చిన హామీని నిలబెట్టుకోండి, అంతే. మీకు ఉత్తరం కోరి ఇదే, మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోండి, మమ్మల్ని విలీనం చేయండి, కార్పొరేషన్లో విలీనం చేయండి, అంతే. మేము అడిగేది ఇదే. థ్యాంక్ యూ. ఎట్లాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? పిఆర్సీ కావచ్చు, డిఎల్ కావచ్చు, ఇవన్నీ రాలేవు. అలాగే ఉద్యోగులందరూ కూడా కొట్లాడుతున్నారు. ఈ సమస్యలు మేము ఆర్టీసీ కార్మికులు ఏ విధంగా అంటే, ఏ ప్రభుత్వం వచ్చినా మమ్మల్ని ఉపయోగించుకొని వాళ్ళ అవసరాలకు వాళ్ళ రాజకీయ ఎదుగుదలతోని ఇప్పుడు ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కావచ్చు, మిగతా వన్నీ సంజయ్ గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, కేసీఆర్ గారు మమ్మల్ని అడ్డుపెట్టుకొని ఆ ఉద్యమంలో సకల జనుల సమ్మెలో మా యొక్క అవసరాలను వాడుకొని అతని గద్దెనెక్కిన తర్వాత మమ్మల్ని 8 రోజులు ఫస్ట్ సారి తీసుకెళ్ళడానికి 8 రోజులు సమ్మెకి పోవాల్సి వచ్చింది. అంటే ఆయన అవసరం తీరినాక మమ్మల్ని పక్క పెట్టేశాడు. ఆ తర్వాత 55 తప్పని పరిస్థితుల్లో 55 రోజులు సమ్మెకి దిగినాం. అప్పుడు కూడా మమ్మల్ని మనం నియంత్రణగా ప్రవర్తించి అవసరం మేర మాకు కావాల్సిన పరిస్థితులు కల్పించక మమ్మల్ని ఇబ్బంది పెట్టి అతను చివరికి తప్పనిసరి పరిస్థితుల్లో ఎలక్షన్ ముందుకు మమ్మల్ని విలీనం చేస్తామని చెప్పి ఒక మాట ఇచ్చి చిన్నగా తాత్సారం చేసిండు. ఆయన గవర్నర్ సంతకం చేసి గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కూడా ఎలక్షన్ ముందు ఏదో సాగులు చూపిన తర్వాత మమ్మల్ని తర్వాత చేస్తాం ఎలక్షన్ తర్వాత అనే ఉద్దేశంతో మమ్మల్ని ఒకసారి మోసం చేసిండు. మళ్ళీసారి ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని 55 రోజుల సమ్మెలో అతని అవకాశం కోసమే అతని యొక్క ఎదుగుదలకు వాడుకుంటారు మమ్మల్ని. ఆ ప్రతి సచివాలయం ముట్టడం కానీ ఇదే సచివాలయం ముట్టడం అతను మా కోసం చేసిండు. ఏమైనా సమస్యలు ఉంటే గవర్నమెంట్ విలీనం కావచ్చు, ప్రతి ఒక్క సమస్యలు మేము తీరుస్తామని చెప్పి మేనిఫెస్టోలో కూడా పెట్టిల్లు. మేము నమ్మి మేము పూర్తిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా పనిచేసినాం. ఎందుకంటే మా యొక్క బాధలు ఈ విధంగా కేసీఆర్ మోసం చేసినందుకు ఈయన ద్వారా ఆయన తీరుతా అని చెప్పి మా ప్రతి ఒక్కరము మా సొంతగా మేము ఓట్లు కాదు ప్రజలను కూడా మేము ఉత్తేజపరిచి మేము అధికారం తీసుకొచ్చినాం. ఇప్పుడు 3 సంవత్సరాలు దగ్గర పడుతున్నా కూడా మమ్మల్ని ఇక సేమ్ మిగతా వాళ్ళు చేసినట్టుగానే ఇతను కూడా మమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకా ఓపిక లేకుంటున్నాము. మమ్మల్ని సేమ్ వెల్ఫేర్ కమిటీలోనే కంటిన్యూ చేస్తున్నారు. ఆ వెల్ఫేర్ కమిటీలు ఏంటి అంటే డిపోల అధికారులు మాత్రమే పెడతారు. అధికారులు నువ్వు వెల్ఫేర్ కమిటీ సభ్యుడు అంటే అతను సభ్యుడు అయిపోతాడు, అంటే అతను మేనేజ్మెంట్లో భాగమే అయిపోతాడు. ఏ రోజుకి ఎంత డ్యూటీ పెరిగిందో తెలియదు, ఎంత ఓడిస్తుందో తెలియదు, ఎన్ని గంటలు పనిచేస్తుందో తెలియదు. వాళ్ళు సంతకం పెడితే సంతకాలు అయిపోతే సాధిక అయిపోతుంది. మేము కష్టం అని చెప్పుకునే దానికి వినడానికి ఎవరు లేరు. యూనియన్ల దగ్గర రానియరు. ఇప్పుడు ప్రభుత్వంలో విలీనం చేయడానికి జస్ట్ ఒక అపాయింట్మెంట్ ప్రకటించడమే తర్వాయి, మిగతా పనులు అన్నీ అయిపోయినాయి. ఆ చిన్న పనికి ఏ ఇబ్బంది మీకు 350 కోట్లు మహిళల కోసం ఇస్తున్నారు. ఆ 350 కోట్ల మమ్మల్ని గవర్నమెంట్ లో విలీనం చేసి 30,000 మంది ఉన్నాం కావచ్చు. విలీనం చేస్తే ఆ 350 కోట్లలో 250-300 కోట్ల కన్నా మాకు జీతాలకు అవుతాయి. మిగతా పైసలు అదనంగా వస్తూనే ఉన్నాయి. ఆ పైసలతోని కేంద్ర సబ్సిడీలు, ఆ సబ్సిడీలతో బస్సులు కొనొచ్చు. ఆ 300,000 మా పైసలు మాకు ఇచ్చి మమ్మల్ని ప్రభుత్వాలు విలీనం చేస్తే
మేము తగ్గిపోతున్నాము, మా యొక్క శక్తి తరిగిపోతున్నది. కాబట్టి మీరు ముందుండి మమ్మల్ని దయ ఉంచి ఇప్పటికైనా మీరు మమ్మల్ని అందరిలాగా మోసం చేయకుండా మీరు ఇచ్చిన మాట నిలుపుకొని మా కార్మికుల కన్నీరు తుడవాలని చెప్పి ఈ విధంగా అందుకే అసెషన్ తినవాలి. ఈ విధంగా ఇంతమందిని ఇబ్బంది పడి తరలి వచ్చినామంటే ఎన్ని బాధలు మాకు తెలుసు. కాబట్టి మీ మీడియా ద్వారా మేము వేడుకునేది ఏంటంటే మమ్మల్ని ప్రభుత్వంలో విలీనం చేయండి, మా యొక్క పూర్తి సమస్యలు పరిష్కరించండి, ఉద్యోగ భద్రత ఇవ్వండి, జూనియర్లను ఎలా చేయండి. అంటే ఒక పక్క మీకు హక్కులు రాలేవు, అలాగే మానసికంగా కుంగిపోయి చనిపోతున్న పరిస్థితి ఉంది. దీని మీద ఏమంటారు? తెలంగాణ విడిపోయినప్పుడు 56,750 మంది ఉండొచ్చు. అప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపుగా 14,000 మంది రిటైర్మెంట్ రూపంలో వెళ్ళిపోయినారు. ఆ పని భారం అంతా కూడా ఇప్పుడున్నటువంటి 42,000 మందిని ఈరోజు పనిచేస్తున్నాం. గత ప్రభుత్వము మమ్మల్ని వాడుకొని 9.5 సంవత్సరాలు 10 సంవత్సరాలు వాడుకుంది. తర్వాత వాళ్ళు ఏం చేశారు, పోయే ముందు మామూలుగా ప్రభుత్వంలో విలీనం చేస్తున్నామని చెప్పారు. అది గవర్నర్ సంతకం కూడా జరిగింది. కానీ కేవలం అది ఏంటంటే అపాయింట్ డేట్ ఇవ్వకుండా వెళ్ళిపోయారు. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని మమ్మల్ని ఆసరాగా తీసుకొని మా యొక్క లో పాయింట్స్ ఏవైతే ఉంటే చూసుకొని అవన్నీ కూడా వాళ్ళు ఏం చేశారంటే మీకు 2 పిఆర్సీలు రావాలి, 3 డిఎల్ రావాలి, అవి ఇస్తాము, మిమ్మల్ని గవర్నమెంట్లో విలీనం చేస్తాము, మీరు తప్పకుండా మీరు మాకు సపోర్ట్ చేయండి అని చెప్పేశారు. మేము అప్పుడు ఉద్యోగాలను పక్కన పెట్టి కాంగ్రెస్ కండువాలు కప్పుకొని మేజర్ గా అంటే మీకు చాలా ఇబ్బందులు ఉన్న సమస్యలు ఏంటి? ఆర్థిక సమస్యలు, 2 పిఆర్సీలు 4 సంవత్సరాలకు ఒకసారి పిఆర్సీ ఇవ్వాలి. ఇప్పటికి 12 సంవత్సరాలు జరుగుతుంది. పాత జీతాలతోనే అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా పనిచేస్తున్నాం. ఇటు ఆర్థిక ఇబ్బంది ఉంది, ఇటు మ్యాన్ పవర్ లేదు. ఇక ఇంతమంది రిటైర్మెంట్ రూపంలో వెళ్ళిపోయినప్పుడు పని భారం పడుతుంది. దానికి తోడు మహాలక్ష్మి పథకం 54 మంది ప్రయాణించాల్సినటువంటి బస్సులో 100-150 మంది ఎక్కినా కూడా మేము వాళ్ళతో పాటు చీవాట్లు, ఎన్నో లడాయిలు ఎన్నో జరుగుతున్నాయి, మీరు చూస్తున్నారు. అయినా కూడా మేము వాళ్ళని ఎంతో నిదానంగా క్షేమంగా వాళ్ళ ఇంటికి చేరవేస్తున్నాం. అయినప్పటికీ మేము అనుకున్నాం కొత్తగా ప్రభుత్వం ఏర్పడ్డది, 1 సంవత్సరం ఆగినాము, 2 సంవత్సరాలు ఆగినాము, 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు కావస్తుంది. అయినప్పటికీ ఇంకా మా బాధలు తీరలేదు. ఇంకా మమ్మల్ని ఇంకా ఎప్పుడు పట్టించుకుంటారు? మేము ఎన్నిసార్లు రవాణా శాఖ మంత్రి గారు కలిసాము, సీఎం గారిని కలిసాము, చాలా మందిని కలిసాము, ఎన్నోసార్లు మెమోరాండం ఇచ్చాము, అయినప్పటికీ మా సమస్య తీరలేదు. అందుకోసమే ఈ రోజు చలో సెక్రటరీ అనేటువంటి ప్రోగ్రాం పెట్టుకున్నాము. ఇవాళ చూడండి, యూనియన్లకు అతీతంగా ఇవాళ చేసేటువంటి 42,000 మంది కార్మికులు కూడా ఉద్యోగం చేసి కూడా పాల్గొన్నారు. ఇవాళ ఏ యూనియన్లకు అతీతంగా, యూనియన్ కాదు ఇక్కడ, యూనియన్లకు అతీతంగా ఇంతమంది అంటే మేము ఎంత ఒత్తిడిలో కూడా మేము వాళ్ళకు 2.5 సంవత్సరాల సమయం ఇచ్చినాం. అయినప్పటికీ కూడా మాకు ఆర్థికంగా కానీ రిక్రూట్మెంట్ చేయడంలో కానీ అంటే పని వాళ్ళు లేకపోవడం అని కూడా మేము డబల్ పని చేసుకుంటూ కూడా చేస్తా ఉన్నాం. అలాగే ఇప్పుడు ఒక డ్రైవర్ ఉన్నాడు, ఒక డ్యూటీ వచ్చిన తర్వాత మళ్ళీ డబుల్ డ్యూటీ అంటే కంపల్సరీ చేపిస్తున్నారు. దీనివల్ల చాలా మంది హార్ట్ అటాక్లు వచ్చినాయి, బ్రెయిన్ స్ట్రోక్లు చనిపోయిన పరిస్థితి. దీనిపైన అయితే ఇంకోటన్న మా ఆర్టీసీలో డబుల్ డ్యూటీలు చేపిస్తున్నారు కరెక్టే, కానీ రిక్రూట్మెంట్ లేక ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు. ప్రైవేట్ యాజమాన్యాన్ని కట్టబెట్టి మన ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొస్తున్నారు. ఆ ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొచ్చి డిపోలు వాళ్ళకి అంటగడుతున్నారు. వాళ్ళకి అంటగట్టడమే కాకుండా వాళ్ళకి తొత్తుగా మారి ప్రభుత్వం వాళ్ళకి యాజమాన్యానికి ఇస్తుంది. కావున మా ఎంప్లాయీస్ మొన్న మియాపూర్ సంఘటన జరిగింది. మియాపూర్ హాస్పిటల్ పెడితే మా ఒక డ్రైవర్ గారికి, సార్ నాకు బీపీ మందులు వేరే చేంజ్ అంటే ఏమన్నారంటే అక్కడ డాక్టర్ గారు మీరు బస్సీ దవాఖానకు వెళ్ళని చెప్పారు సార్. అయితే సీఎం కేసీఆర్ గారు మాకు ఏమన్నారంటే ఫస్ట్ మీడియం మీకు కాలుకు ముళ్ళు అంటితే పండితో వీక్తా అన్నాడు. మా మూతి మీదనే తన్నిండు కేసీఆర్ గారు. అట్లాంటిది రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక మీకు వాడికి బియ్యం లేవు, మేము వండి పెడతా, బిర్యానీ వండి పెడతా అన్నాడు. ఇప్పటివరకు బిర్యానీ కాదు కదా, మాకు పాచిపోయిన అన్నం కూడా పెట్టలేడు. 2.5 సంవత్సరాలలో మాకు మాత్రం ఎటువంటి న్యాయం జరగలేదు. మాకు ఒకటే సార్, మహాలక్ష్మి పథకం ఇచ్చిర్రు, వాళ్ళకి ఐడి కార్డు ఇవ్వాలి. మేము రోజుకి 150-200 మంది ఎక్కినా కానీ మా మహిళా సోదరమ్మలు టికెట్ ఇస్తున్నారు. కానీ వాళ్ళ కీళ్ళు, కాళ్ళు, మోకాళ్ళు అన్నీ అరిగిపోతున్నాయి. కానీ వాళ్ళకి ఎవరు పట్టించుకోవట్లేదు. వాళ్ళకు ఒక ఐడి కార్డు ఇస్తలేరు, ఏమి ఇస్తలేరు. చిన్న స్టేషన్స్ 1 కిలోమీటర్, ½ కిలోమీటర్ తీస్తున్నారు. అట్లాంటి నియంత్రణ కూడా చేస్తలే. వాళ్ళ పార్టీకి వాళ్ళు మాత్రం ఇచ్చేసి ఆధార్ కార్డు అని, కానీ ఎటువంటి చర్య తీసుకోవడం లేదు. అట్లాంటి చర్యలు మానుకోవాలి. వాళ్ళకి కార్డులు ఇవ్వాలి. మా మహిళా సోదరులకు ఆరోగ్యంగా చూడాలి. తార్నాక పోతే కూడా ట్రీట్మెంట్ లేదు. అంత మంచి ట్రీట్మెంట్ అందించాలి. మాకు న్యాయం జరగాలి. ప్రభుత్వం చెయ్యాలి. సో ఒక పక్క మహాలక్ష్మి ద్వారా చాలా మంది మహిళలందరూ కూడా రోజు ప్రయాణం చేయడం జరుగుతుంది. అందులో కూడా మహిళా కండక్టర్లు కూడా వారితో పాటు ముందుకెళ్తున్నారు. మరి వీళ్ళ మహిళల సమస్యలు ఎట్లా ఉన్నాయి అమ్మ చెప్పండి. రోజు మీ మహాలక్ష్మి ద్వారా మహిళలు ఎంతో మందిని మీరు గమ్యస్థాలకు చేరవేస్తున్నారు. మరి మీరు అందులో పనిచేస్తున్నారు, మీకు ఎట్లాంటి సమస్యలు ఉంటాయి? ఎట్లాంటి సమస్యలు అంటే సార్,
రోజుకు ఒక 60-70 మంది ప్రయాణం చేసే ఒక బస్సులో ఒక 130 మంది ఉంటే ట్రిప్పుకి ఎంత ఇబ్బంది అవుతుంది. దాన్ని మేము అంతా సహించి కూడా సార్ చెప్పిండన్న ఒక ఉద్దేశంతో పథకం తెచ్చిండన్న ఒక ఉద్దేశంతో ప్రతి ట్రిప్ కూడా మాకు 130 మంది ఎక్కుతారు ఒక సింగిల్కి. అట్లా మేము 9 సింగిల్ చేస్తాం లోకల్ మాది. అన్ని బాధలు పోర్చుకొని ఒక 130 మంది నుండి ఆడ మగ అందరితో చిన్నలు పెద్దలు అందరూ ఉంటారు. వాళ్ళని తప్పించుకొని అటు బయట వచ్చాడంటే రోజు దినదిన గండంగా మేము ఉద్యోగం చేస్తాను. మీరు ప్రభుత్వానికి ఇచ్చిళ్ళు మహాలక్ష్మి పథకం అమలు చేస్తామని చెప్పిండు. దానికి తగిన వసతులు ఉన్నాయా? బస్సులు ఉన్నాయా? కండక్టర్ డ్రైవర్లు ఉన్నారా? మరి దీనికి ఈ స్టాఫ్ సరిపోతుందా లేదా అనేది ఒకసారి అవగాహన చేసుకోవాలి. ఇదంతా ఏం లేకుండా మేము పథకం ఇచ్చినామన్నారు. ఇచ్చినా కూడా మీరు అనేది నిలబెట్టాలి, మీ గౌరవం అనేది నిలబెట్టాలనే ఉద్దేశంతో మా శక్తి వంచన లేకుండా మేము పోరాటం చేస్తున్నాం. ఇప్పటికైనా చేస్తున్నాం. గత ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోలేదు. మీరైనా ఆ హామీ నెరవేరుస్తారని ఒక్క ఇదితోని స్వార్థంతోనే అనుకొని ఏమైనా అనుకోని మీరు దాంతో మేము మీకు ఓటేసినాం, మిమ్మల్ని గెలిపించినాం. ఇంతవరకు వచ్చినాం. ఇప్పటి వరకు కూడా గద్దె నెక్కే వరకు ఒక మాట, గద్దె దిగేటప్పుడు ఒక మాట, మధ్యలో ఈ కార్మికులు అనేది మీకు అసలే గుర్తుండడం లేదు. మేము చిన్న కార్మికులం, అందరికీ ఉంటాయి ఎక్కువ. ఏ వ్యవస్థ చూసినా కూడా వాళ్ళ జీతాలు ఎక్కువ ఉన్నాయి. మాకు మాత్రం చిరు ఉద్యోగులం సార్. ఎవ్వరు వచ్చినా కూడా ఆర్టీసీనే కనబడుతుందా మీకు? ఇంకా వేరే ఏం కనబడతలేదా? ఎంత ఇబ్బంది అవుతుంది తెలుసా? ఒక 130-150 మంది నుండి ఈడ్చుకొని అటెళ్ళి ఈటెళ్ళి మా బాధ ఎవరితో చెప్పుకోవాలి? మీకు ఏమర్థమవుతుంది? హామీ ఇచ్చినాం, ఏసీ గదుల్లో కూర్చుంటారు. మండు టెండర్లైనా చలికాలమైనా వర్షాకాలమైనా ఆ డ్రైవర్ దోలాలి, కండక్టర్ ఇవ్వాలి. దీనికి తగిన వసతులు, కండక్టర్ డ్రైవర్లకు తగిన వసతులు లేవు. ఎవరు వచ్చినా దీన్ని అర్థం చేసుకోవడం లేదు. ఇస్తాం అని పోయి సెక్రటేరియట్ కూర్చుంటే సరిపోతుంది సార్. ప్రతి ఒక్కటి అర్థం చేసుకోండి మీరు ఇచ్చే ముందు. అలాగే మీ ఆర్టీసీ కార్మికులను కావచ్చు, మీ అందరినీ అనగదొక్కడానికి కూడా పోలీసులను రెడీ పెట్టుకున్నాం, వాళ్ళతోటి మేము ఏదైనా చేయొచ్చుకోవచ్చు అంటున్నారు. మీరేం సమాధానం? పోలీస్ వాళ్ళతో ఏం చేస్తారు సార్? వాళ్ళ చేత మా ఉద్యోగాలు చేయలేరు కదా. అణిచివేస్తాం వాళ్ళతోటి మిమ్మల్ని జైలు ఇప్పుడు చూసింది కదా, అణిచివేత అసలే అణిచివేయలేరు. వాళ్ళ సహకారంతోనే చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళకు కూడా అర్థమైతే లేదు సార్. వాళ్ళ భార్య పిల్లలు రారా? అందరూ వస్తారు కదా. వాళ్ళు వేరు మేము వేరు కాదు కదా. సంస్థ అంటే ప్రభుత్వం అంటే అందరిది ఉంటది. పోలీసులది ఉంటది, కార్మికులది ఉంటది. కార్మికులను అనగదొక్కి మీరు చేసేది ఏమి ఉండదు. మా ఆర్టీసీలో 7 ఏళ్ల పిల్లకాంచెలు మొదలుకుంటే IAS ఆఫీసర్ల వరకు కూడా మా బస్సులోనే వస్తారు సార్. మా బాధలు ఏంటో వాళ్ళు చూస్తున్నారు. గవర్నమెంట్ కోసం రిఫర్ చేయాల్సిన అవసరం వాళ్ళకు కూడా ఉన్నాయి కదా సార్. ఆల్ డిపార్ట్మెంట్స్ మా బస్సులో ట్రావెల్ చేస్తారు కదా సార్. మేము ఏమడుగుతున్నాం సార్? మేము గొంతమ్మ కోరికలు కోరుతున్నాం. పక్క రాష్ట్రం విడిపోయి వాళ్ళు బాగుపడతాము అని వాళ్ళంటే మన తెలంగాణ నుండి లీడర్లందరూ కూడా వాళ్ళు అడక తింటారు అన్నాడు. ఇవాళ ఆర్టీసీ వాళ్ళు అడక తింటారు, ఆంధ్ర వాళ్ళు మంచిగా ఉన్నారు. తెలంగాణ ఆర్టీసీ అడక తింటున్నారు సార్. ప్రతి కార్మికుడు ఇలా పేస్కెళ్ళి లేక, పిల్లలకు స్కూల్ ఫీజులు కట్టలేక, సరైన వసతులు లేక ఎంత దౌర్భాగ్య స్థితిలో పడతారు. 2 పిల్లలు ఉండడానికి ఈ జీతం సరిపోతలేదు సార్. అందరు పేస్లిపులు చూడండి. అంటే ఇప్పుడు మేము 12 గంటల డ్యూటీ చేయాలి, 12 గంటలు 4 గంటలు డ్యూటీ చేయాలి. అడిషనల్ గా 4 గంటలు డ్యూటీ చేసిన తర్వాత తెల్లారి స్పెషల్ ఆఫ్ డ్యూటీకి వెళ్ళాలి సార్. మళ్ళా మేము ఒక రోజు 520 కిలోమీటర్లు సర్వీస్ చేస్తే, తెల్లవారి కూడా 570 కిలోమీటర్లు సర్వీస్ చేస్తే మరునాడు రెస్ట్. వాడు ఇంట్లో పండుకొని కూరగాయలు తెచ్చడానికి కూడా పోలేడు సార్. మా పరిస్థితి అట్లా ఉంటుంది. మా పరిస్థితిని ప్రభుత్వం అయినా ఇప్పటికీ రేవంత్ రెడ్డి గారిని కానీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీని కానీ, తెలంగాణ ప్రభుత్వాన్ని మేము విమర్శించట్లే. మీరు ఇచ్చిన హామీని మీరు ఎందుకు విస్మరిస్తున్నారు? అప్పీల్ చేస్తున్నాం సార్. మీరు ఇచ్చిన హామీను మీరు ఎందుకు విస్మరిస్తున్నారు? దయచేసి మా పరిస్థితి కొరకు మీరు యుద్ధంలో దిగారు. మా మిలియన్ మార్చనంటే, మేము సెక్రటరీ ముట్టడి అంటే, కేసీఆర్ ముట్టడి అని అంటే, రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ వేసుకొని మాతో యుద్ధం చేయడానికి వచ్చాడు. మా పరిస్థితి ఆ రోజు అర్థమైంది. ఇవాళ మీరు అక్కడ చైర్లో కూర్చున్నారు కదా సార్. ఒక్క సైన్ చేస్తే మేము బాగుపడతాం, మీ పేరు బాగుపడుతుంది, మీరు బాగుపడతారు. మేమేమంటున్నాం? మమ్మల్ని మా బాధలు చూస్తూనే నువ్వే అర్థం చేసుకోవద్దు, ఇంకెవరు అర్థం చేసుకుంటారు సార్? మీరు అర్థం చేసుకోండి. మాకు గవర్నమెంట్ లో విలీనం చేయండి. ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు మాకు సమాన వసతులు కల్పించండి. మా పిల్లలు మేము ఎప్పటికి కూడా ఆ రోజు తమిళసైని బదనాం చేసే ప్రయత్నంలో కేసీఆర్ గారు విఫల ప్రయత్నం చేశాడు. అయినా ఆనాడు మేము అందరూ ఆర్టీసీ కార్మికులను తమిళసై గారు మనకు సైన్ చేసిండ్రు. ఈయనే ప్లఫ్ చేస్తున్నాడు. తెలంగాణ గవర్నమెంట్, కేసీఆర్ గవర్నమెంట్ ప్లఫ్ చేస్తున్నది. ఆమెను ప్రతి ఇంట్లో మన
10-15 రోజుల నుంచి కూడా చెలో సెక్రటరీ అని పిలుపునిచ్చారు. నిన్న కేబినెట్ మీటింగ్ అయింది. అయినప్పటికీ కూడా మీ కండిషన్ ఏదైతే ఉందో దాన్ని పట్టించుకోలేరు. ఏమనుకుంటారు అంటే మిమ్మల్ని పట్టించుకుంటారని అనుకుంటున్నారా? సార్ ఇప్పటి వరకు మేము 3 సంవత్సరాల కాలండి సకల జన సమ్మె కాలండి ఇదే మన ముఖ్యమంత్రి గారు ఉన్నారుగా, ఆయన కూడా మా పక్షాన కొట్లాడిన వాడే. మా పక్షాన మా తరఫున గత కేసీఆర్ గవర్నమెంట్ లో కూడా మా పక్షాన ముఖ్యమంత్రి గారు కొట్లాడినోడే కొడి చేసినోడే. మరి ఈ రోజు కూడా అన్ని సమస్యలు ఆ సమస్యల్లో కూడా ఒక్క సమస్య కూడా తీరలేదు. మరి ఇన్ని సమస్యలు ఉన్నట్టు ముఖ్యమంత్రి గారికి ఆ సమస్యలు గుర్తుకు రావట్లేదా? మేము గుర్తుకు రావట్లేదా? ప్రతిరోజు ఏ రోజు డ్యూటీ ఎక్కిన కానుండి ఎప్పుడు దిగుతామో డ్యూటీలు అనేది మాకు తెలియకుండా ఉన్నది ఈ రోజుల పరిస్థితి. ఈ అధికారుల వేధింపులు, కిలోమీటర్ల పని ఒత్తుడు, డ్రెస్సెస్, బెనిఫిట్స్ ఏం లేకుండా తిన ఖండంగా డ్యూటీ ఎక్కినామంటే ఏ రోజు కుదురుతుందో ఎప్పుడు దిగుతామో డ్యూటీ తెలియకుండా మా పరిస్థితి ఉంది. మా కష్టాలు మీకు తెలుసు గారు ముఖ్యమంత్రి గారు, మా కష్టాలు మీకు తెలుసు, ప్రతి ఒక్కరు క్షుణ్ణంగా తెలుసు మీకు. అయినా కూడా మా కష్టాలు ఎందుకు మీరు చూసి చూడట్టు చేస్తున్నారు? అయ్యా ముఖ్యమంత్రి గారు మీకు దండాలు పెట్టి వస్తున్నాము, మమ్మల్ని కొంచెం కనికరించండి, మా ఆవేదనను పట్టించుకోండి. ఈ రోజు ఎవరో పిలిచా ఎవరో చేస్తాను మేము రాలేదు, మా కడుపు మండి మా ఆవేదన వెలిపించుకోవడానికి మీ దగ్గరికి రావడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. మరో తెలంగాణ అనే ఉద్యమం తెలంగాణ ఉద్యమం లేక ఉన్నది. ఈ రోజు మీరు కూడా చూడండి సార్, ముఖ్యమంత్రి గారు మీరు ఎక్కడ ఉండే చూస్తున్నారు, మాకు తెలుసు. మా ఆవేదన మేము వెళ్ళగక్కుతున్నాం ఒక ఉద్యమంగా తీసుకొని దయచేసి మమ్మల్ని కనుకరించండి. మీరు చెప్పండి, నిన్న ఉద్యోగులందరికీ కూడా పెన్షన్ ఏదైతే పెన్షన్ ఇస్తున్నామని ఇన్సూరెన్స్ అని చెప్పేసి ఇప్పుడు సీఎంని కలవడానికి కూడా పోతున్నారు ఉద్యోగులందరూ. సో దాంతో మీరు సంతోషంగా ఉన్నారా? మరి లేదు, మేము చాలా బాధాకరంగా ఉన్నాము. ఎందుకంటే మేము గత 10 సంవత్సరాలు కేసీఆర్ పరిపాలన నుంచి మేము ఐదు సంవత్సరాల పరిపాలన మేము బాగా సంతోషించినాం. తర్వాత ఆయన రెండో దఫా 5 సంవత్సరాల నుంచి మేము చాలా దుర్భర పరిస్థితుల్లో ఉన్నాం. మేము ఒకటే విన్నపం, మా యొక్క ఆర్టీసీ ఒకటే విన్నపం, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం ఒకటి యూనియన్లో అనుమతించాలని మేము ఒకటి కోరుకుంటున్నాం.